ఇప్పుడు ప్రభుత్వం ఓ బిల్లు తీసుకొచ్చింది. ఇంకా మొత్తం ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని చూస్తుంది. హేట్ స్పీచ్ బిల్. అయితే తెలంగాణలో ఉన్న మేధావి వర్గం దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ప్రశ్నించే అధికారం కూడా ఉంటుంది. ఎవరైనా సరే, ఎంత పెద్దోళ్ళనైనా సరే ప్రశ్నిస్తారు ప్రజలు. నిజానికి ఓట్లేసి గెలిపించేది ప్రజలే. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ప్రభుత్వాలని ప్రశ్నించేది కూడా ప్రజలే. ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం రావాలి అని చూస్తున్నటువంటి బిల్లుతోని ఆ ప్రశ్నించే హక్కును కోల్పోతారు, ప్రజలు కోల్పోతారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేది తెలంగాణలో ఉన్న మేధావులు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అగ్రనాయకుడు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంది. వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు పొద్దున లేస్తే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, విలువలు వీటి గురించి మాట్లాడతారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ శాసనసభలో తీసుకురావాలనుకుంటున్నటువంటి చట్టం అట్లాంటి ప్రజాస్వామ్య విలువల్ని, మాట్లాడేటువంటి హక్కుల్ని కాలరాసేటట్టుంది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేది వీళ్ళు మాట్లాడుతుంది. ఇంకో దిక్కు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సిపిఐ లాంటి పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి దీన్ని. నిన్న వాళ్ళ ఎమ్మెల్యే కూడా మాట్లాడుకుంటూ ఇది వ్యతిరేకిస్తున్నాం, మేము ప్రభుత్వంలో భాగం కావచ్చు, అయినా సరే మేము దీన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ప్రశ్నించడం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ మీరు ప్రశ్నించొద్దు అంటే, ప్రశ్నిస్తే మేము కేసులు పెడతాము, అరెస్టులు చేస్తాము అంటే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది, ఈ బిల్లును మేము ఎట్లా సపోర్ట్ చేస్తామన్నారు. ఇక అధికార పార్టీ వాళ్ళు యాజ్ యూజువల్ మొత్తం ఇక ఇప్పుడే పెట్టాలి, మీరు ఈ క్షణం ఇప్పుడు బిల్లు అయిపోయిన అరగంట నుంచే మీరు అరెస్టులు చెయ్యిర్రి, ఏమన్నా చెయ్యిర్రి అన్న లెక్క మాట్లాడిరు. అసలు ఫస్ట్ బిల్లు ఏంది, ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు? నా వెనక ఇప్పుడు మీకు కనిపిస్తుంది బిల్లు. దీని మీద చర్చ జరిగింది, సెలెక్ట్ కమిటీకి పంపించిర్రు. సభలో ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది, అది సెలెక్ట్ కమిటీకి పోయింది. ఆ బిల్లు ఇప్పుడు నా వెనుకుంది. ఇది తెలంగాణ బిల్లులు, శాసనసభకి సంబంధించిన బిల్లు. ఇదేంది, ఈ చట్టం ఏంది అంటే తెలంగాణ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాలను నివారించు చట్టమట. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటిది. దీంట్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ నేను మీకు అది చూస్తా. విద్వేషపూరితమైన ప్రసంగం అంటే ఏదైనా ప్రతికూల ప్రయోజనం పొందుటకు జీవించి ఉన్న లేక మరణించిన వాళ్ళ మీద ఏదైనా శత్రుత్వ భావన లేక ద్వేషమును లేక దురభిప్రాయమును కలిగించు మాటలు లేక రాతపూర్వకంగా సంకేతాల ద్వారా దృశ్యరూపకంగా ఉంటే దాని కిందికి వస్తుందట. ప్రతికూల ప్రయోజనము అంటే పక్షపాతం ఆధారంగా మతము, జాతి, కులము, స్త్రీ పురుషులు, జన్మస్థలం, నివాసము, భాష, తెగ వాళ్ళ దాంట్లో భాగంగా ఏదైనా మాట్లాడినా. అట్లనే ద్వేషపూరితమైన నేరము అంటే విద్వేషపూరితమైన ప్రసంగాలు రూపొందించుడట. ఇప్పుడు ప్రసంగాలు ఇచ్చే దాంట్లో ఏదన్నా హేట్గా అనిపిస్తే కనుక దానికి సంబంధించిన దానికి అది నేరాన్ని పాల్పడినట్టుగా చూస్తారట. సమాచార మార్పిడి అనగా భావమును తెలియజేయుట అని అర్థం. ఇందులో ప్రజలను ఉద్దేశించి మాటల ద్వారా ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మాధ్యమం లేక ఇతర అట్టి భావమును తెలియజేయు రీతి చేరి ఉండును. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు వాట్సాప్లో ఫార్వర్డ్ల లాంటివి జరుగుతాయి చూసిరా, అట్లాంటివి కూడా మీరు ఒకవేళ ఫార్వర్డ్ చేస్తే కనుక మీకు వచ్చిన మెసేజ్ని కూడా అది హేట్ కలిగించేలాగా ఉంది అనుకుంటే కనుక దాని మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది అనేది అంటున్నారు. మరి చూడాలి. పునరావృత నేరస్తుడు అనగా ఈ చట్టం కింద న్యాయస్థానంలో కనీసం ఒక్కసారైనా నేరారోపణ ఎదుర్కొన్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం. అంటే మళ్ళీ ఇదే చట్టం కింద 2 సార్లు అట్లా ఎవరన్నా అరెస్ట్ అవుతారు చూసిరా, అట్లాంటి వాళ్ళ కోసం అన్నట్టు. ఇంకా చాలా ఇష్యూస్ని దీంట్లో ఏం చెప్తారు అంటే ఈ ద్వేషపూరిత నేరము చేస్తే 1 సంవత్సరంకి తక్కువ కాకుండా ఇప్పుడు శిక్షలు కూడా ఎట్లా ఉండాలి అనే దాన్ని కూడా దీంట్లో పెట్టిరు. 1 సంవత్సరం తక్కువ కాకుండా 7 సంవత్సరాల వరకు, సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు, అంటే సంవత్సరం కంటే తక్కువ కావద్దట. దీంట్లో శిక్షలు ఎట్లుండాలి అంటే సంవత్సరం మీదనే ఉండాలి తప్ప కిందికి ఉండొద్దు. 7 ఏండ్ల వరకు, అట్లా సంవత్సరం పై నుంచి 7 ఏండ్ల వరకు ఉండాలి. 50,000 జరిమానా ఉండాలట దీంట్లో. ఒకవేళ ఈ చట్టం కింద అరెస్ట్ చేసి అది నిరూపించబడి జైలుకు పోతే కనుక దాంట్లో వాళ్ళకి శిక్షలు ఎట్లుండాలి అంటే సంవత్సరం కంటే తక్కువ కాకుండా 7 ఏళ్ల వరకు ఉండేటట్టు ఉండాలి. 50,000 జరిమానా ఇవ్వాలట. ఒకవేళ మళ్ళీ రెండోసారి కనుక ఆయనే మళ్ళీ సేమ్ చట్టం కింద అరెస్ట్ అయితే కనుక రెండోసారి అంటే
తర్వాత అయితే వాళ్ళకి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా ఉండాలట. ఫస్ట్ది చూసినాం కదా మనం 50,000, సంవత్సరం కంటే తక్కువ కాకుండా రెండోసారి కూడా సేమ్ చట్టం కింద అయితే కనుక 1,00,000 రూపాయలు 10 ఏండ్ల వరకు జైలు శిక్ష వరకు ఉండాలట. అయితే దీంట్లో పెట్టినటువంటి ఇష్యూస్ ఇప్పుడు రేపొద్దున ఎవరన్నా ప్రభుత్వాల్ని ప్రశ్నించుకుంటేనో లేకపోతే ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు ఏమన్నా ఆర్టికల్స్ రాసినా లేకపోతే ఏదన్నా రౌండ్ టేబుల్ జరిగిపోయినప్పుడు అక్కడికి పోయి వాళ్ళ బాధను చెప్పుకున్నా లేదా మీరు ఏదన్నా మీడియాలో కానీ దీనికి సంబంధించింది ఏదన్నా మాట్లాడినా దాన్ని దీని కిందికి తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తాము అంటే కరెక్ట్ అవుతుందా? ఎట్లయితుంది? ఇక ప్రశ్నించడాన్నే మీరు మొత్తం ప్రశ్నించొద్దు, ఏ వేదికైనా సరే అది ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే మీరు ప్రశ్నించొద్దు అన్న లెక్క ఉంది. ఇది మొత్తం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇది వ్యక్తుల స్వేచ్ఛను హరించడం. ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలకు కావచ్చు, ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలకు కావచ్చు జవాబుదారీతనంగా ఉండాలి. కానీ అసలు ప్రశ్నలనే మేము సహించామన్న లెక్క ఉంటే కనుక ఇది కరెక్ట్ కాదు అనేది తెలంగాణలో ఉన్న మేధావి వర్గం అభిప్రాయపడుతుంది. అయితే వేరే రాష్ట్రాలలో ఎట్లా చేసిర్రు దీన్ని, ఇంకా అమలైనటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. మరి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశాలు కూడా ముఖ్యమైతాయి. ఎప్పుడైనా సరే ఏదైనా చట్టం తీసుకొని వచ్చినప్పుడు దేనికోసమని చెయ్యాలనుకుంటుంది వీళ్ళ ఉద్దేశం ఏంది, ఎవరిని ఏదన్నా టార్గెటెడ్గా దీన్ని చెయ్యాలనుకుంటున్నారా అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్ అయిపోయింది. చాలా సందర్భాలలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రానటువంటి చాలా వార్తలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవి చాలా ఈజీగా జనాలకు కూడా పోతున్నాయి. ప్రతి ఇంటికి చేరింది. ఇవాళ రేపు ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉన్నట్టే. సో ఆ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇప్పుడు ఏ మూలనో ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో మూలన ఉన్నటువంటి ఆదిలాబాద్లో జరిగినటువంటి ఇష్యూ కూడా మన చేతిలో ఉన్నటువంటి ఫోన్కి ఒక నిమిషం కాదు కొన్ని సెకండ్లలో వచ్చేస్తుంది. మొత్తం దేశమే కాదు వేరే దేశాలలో ఇప్పుడు అమెరికా ఇంకొక దగ్గర వేరే దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పోతున్నాయి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, వేరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పలానా దగ్గర ఇట్లా జరిగిందట అట్లా జరిగిందట అనేది ఇట్లా నిమిషంలో అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సోషల్ మీడియా ద్వారా. సో అట్లాంటి సోషల్ మీడియాను ఇంకా మాట్లాడుతున్నటువంటి వోకల్ సెక్షన్ను ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసేలాగా ఈ బిల్లులు ఉన్నాయి అనేది ప్రతిపక్షాలు చెప్తున్నారు. అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం కూడా చెప్తుంది. ఈ బిల్లు ఎంత మాత్రం సమంజసంగా లేదు, కరెక్ట్ లేదు. వ్యక్తుల స్వేచ్ఛని హరించడం మాత్రమే ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి బిల్లులను ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు. ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనేది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేసింది. ఇంకా మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది కోరుకుంటున్నారు. మరి చూడాలి ప్రభుత్వం దీన్ని ఏం చేస్తుంది ఏంది అని. ఇప్పటికైతే అసెంబ్లీలో చర్చ జరిగి దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపిర్రు. నెక్స్ట్ దాని రూపం ఏ విధంగా ఉండబోతోంది, ఎట్లా ఉండబోతోంది అనేది చూడాలి.